హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 8th మ్యాథ్స్కి సంబంధించి ఆల్రెడీ ఫుల్ లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడైతే మనకు లాస్ట్లో వినోదం కోసం అని ఇచ్చారు. సో అది ప్రాబ్లమ్స్ అనేది చూద్దాము. ఒక 11 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు 8th మ్యాథ్స్ ఏదైతే చెప్పుకున్నామో అన్ని చాప్టర్స్ సంబంధించి ఈ క్వశ్చన్స్ అనేవి 11 క్వశ్చన్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్గా ఇవ్వడం జరిగింది. సో చూసుకుందాం. కంపల్సరీ ఒకటైతే కంపల్సరీ వస్తుందండి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే పైథాగరస్ త్రికాల గురించి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం లెసన్లో డిస్కస్ చేసుకున్నాం. పైథాగరస్ త్రికాలు అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇది ఏ బి సి అనుకున్నట్టయితే రెండు భుజాలకి ఈ కర్ణం అనేది మనకు చూసినట్టయితే ఈ రెండిటి వర్గానికి కర్ణం యొక్క వర్గం అనేది ఈక్వల్ కావడము. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఓకేనా, ఇది కర్ణం అండి. ఈ కర్ణానికి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనేది ఈక్వల్ అవుతుంది ఈ కర్ణం స్క్వేర్కి. ఓకే, ఇది ఫార్ములా ప్రకారం చూసుకోవాలంటే కనుక ఇక్కడ 2m అనుకుంటాం. ఇక్కడ m స్క్వేర్ మైనస్ 1 m స్క్వేర్ ప్లస్ 1. కర్ణం మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ m స్క్వేర్ ప్లస్ 1 అండి. ఓకేనా, మనకి ఏదో ఒకటే ఇస్తారనమాట. సపోజ్ 2m ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. 2 2s క్యాన్సిల్ అవుతుంది. m ఈక్వల్ టు 2. ఈ 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కర్ణం ఇక్కడ వచ్చేటువంటి ఏబి భుజం కొలత వస్తుంది. ఈ 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కర్ణం యొక్క పొడవు అనేది వస్తుంది. ఈ మూడింటిని మనం ఏమంటాం, త్రికాలు అంటాం. సపోజ్ ఇక్కడ 2 వచ్చింది కదా, సో మన ఈ మూడింటిని కలిసి ఒక పైథాగరస్ త్రికం అని చెప్పి అంటాం. ఇక్కడ సపోజ్ 2 వచ్చింది. 2 స్క్వేర్ అంటే ఎంత, 4. 4 మైనస్ 1 3. 2 స్క్వేర్ అంటే 4. 4 ప్లస్ 1 ఎంత, 5 అంటే 3. ఇక్కడ చూడండి 2m కదా, సో 2 ఇంటూ 2 ఎంత, 4. 3 4 5 అనేటివి ఏంటివి, పైథాగరస్ త్రికంగా చెప్పుకోవచ్చు. ఒక పైథాగరస్ త్రికం అన్నమాట. ఈ విధంగా 3 4 5 ఈ విధంగా మనకు ఒకటి ఇస్తే చాలు కనుక్కోవచ్చు. మిగతావి అయితే గుర్తుపెట్టుకోండి. m స్క్వేర్ మైనస్ 1 m స్క్వేర్ ప్లస్ 1లో చూసినట్టయితే m స్క్వేర్ ప్లస్ 1 అనేది కర్ణం. m స్క్వేర్ మైనస్ 1 2m అనేది ఈ పక్క రెండు భుజాలు. ఓకే, ఇట్లా మనకు తిరగతిప్పించైనా వేసుకోండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇటు 2m వేసుకొని ఓకే, ఇది m స్క్వేర్ మైనస్ 1 వేసుకున్నా పర్లేదు, కానీ కర్ణం మాత్రం కరెక్ట్గా వేయండి. m స్క్వేర్ ప్లస్ 1 అండి ఫార్ములా అయితే ఇది మనకు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. నీరు ఘనీభవించినప్పుడు దాని ఘన పరిమాణం 4% పెరిగిందంట. అంటే 100 ఉండేది 104 అయిందంట. నీరు ఎప్పుడు, ఘనీభవించినప్పుడు. ఓకే, 221 సెంటీమీటర్ క్యూబ్ మంచుని తయారు చేయడానికి కావాల్సినటువంటి నీటి పరిమాణము ఎంత? ఇక్కడ ఏమిచ్చారు, ఘనీభవించిందంటే కనుక 4% పెరుగుతుందన్నారు. అంటే 104 పెరిగిన తర్వాత ఎంత, 221 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, ఇది మంచును తయారు చేయడానికి అని. నీటి పరిమాణం ఎంత అని అడిగారు. అంటే ఇక్కడ వాటర్ అనేది ఉంటుంది. ముందు వాటర్గానే కదా ఉంది, తర్వాత గడ్డగట్టించారు మంచుగా. ఆ మంచుగా కరిగించినప్పటికీ ఏమైంది, 4% పెరిగింది కదా ఈ పక్క. ఆ 4% పెరిగింది. దాని వాల్యూ ఎంత అంటే మనకు ఘనపరిమాణము 221 సెంటీమీటర్ క్యూబ్గా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అయితే ముందు నీటి పరిమాణం ఎంత అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ 221 ఇంటూ 100. ఇక్కడ మన సెంటీమీటర్ క్యూబ్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. 221 సెంటీమీటర్ క్యూబ్ ఇంటూ 100 బై 104. క్యాన్సిలేషన్ చూద్దాము. 2తో చూసినట్టయితే 250 252 మళ్ళీ 2తో 2 2 2 6 ఇక్కడైతే 225 వెళ్తుంది. 25 బై 26 మిగిలింది 221. ఓకే, 221 ఇంటూ 25 బై 26. ఇంక క్యాన్సిలేషన్ చేయలేము, అందుకు ఇక్కడ మనకి డైరెక్ట్ వేసేద్దాము. 221 ఇంటూ 25 ఎంత అంటే 5525 బై 26. 26తో ఎంత వెళ్తుంది, 26 2 వెళ్తుంది. 26 1 26 2 తర్వాత మనకు 0.5 మనకి ఇక్కడ 0.5 మిగులుతుంది. సో 0.5ని ఏం రాయొచ్చు అంటే 212 1/2గా రాయవచ్చు. సెంటీమీటర్ క్యూబ్ ఉన్నటువంటి సెంటీమీటర్ క్యూబ్ అలాగే వేసుకోవాలన్నమాట. ఓకే, 212 1/2 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వాళ్ళే ఇచ్చారు, నీరు అనేది ఘనీభవించినప్పుడు దాని పరిమాణం అనేది 4% పెరుగుతుంది అని. ఓకే, అంటే ఇక్కడ ఘనీభవించిందే కదా ఇక్కడ ఇచ్చారు. సో 104% ఎంత, 221. అయితే మంచును తయారు చేయడానికి కావాల్సినటువంటి నీళ్ళు పరిమాణం ఎంత? నీళ్ళు అంటే ఎంత, 100 ముందు ఉండేటువంటిది. ఇక్కడ మనకి ఎంతో కనుక్కోవాలన్నమాట. ఘనీభవించిన తర్వాత ఇచ్చారండి 221 అండి. అది కూడా ఎంత అంటే 4% పెరిగిండే వాల్యూ. ఓకేనా, అర్థమైందా? చాలా కన్ఫ్యూజ్ అయ్యేటువంటివి చూడండి. నెక్స్ట్ టీ ఖరీదు 20% పెంచినట్టయితే దానిపై పెట్టే ఖర్చు స్థిరంగా ఉండుటకు టీ వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి? మోస్ట్ ఇంపార్టెంట్, దీని మీద ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సపోజ్
ముందు టీ అనేది 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 120 రూపీస్ అయిందంట, అంటే 20% పెరిగిందంట. ఆ ముందు 100 ఉండేది, ఇప్పుడు 120 అయిందని. దానిపై పెట్టే ఖర్చు స్థిరంగా ఉండాలంటే, అంటే పెరిగినప్పటికీ నువ్వు 100 రూపీసే పెట్టాలనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు కొనాలంటే ఏం చేయాలి? ముందేమో 100కు ఉండేది 120కి పెరిగిందండి. ఇప్పుడు నువ్వు అది రేట్ ఎంత? 120. అది 120 పెరిగినప్పటికీ నువ్వేమో 100 రూపీస్కే కొనాలనుకుంటున్నావు, ఎందుకంటే నీ దగ్గర డబ్బులు తక్కువ ఉందనుకోండి. ఓకే, ఆ స్థిరం రేట్ అనేది నువ్వు 100 ఉంచాలనుకుంటే టీ వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి? అంతే కదా, 20 రూపాయలు ఇక్కడ మనకి పెరిగిందంటే కొన్ని రోజులు టీ తాకుండా తగ్గించామంటే ఆడికి సరిపోతుంది 100 రూపాయలకి. ఓకేనా, ఇక్కడ చూడండి, ముందైతే మనకు టీ 100 ఉన్నింది, 20% పెరిగింది అన్నారు కాబట్టి సో 20% పెంచాము. ఓకే, 20% పెంచినా కూడా నీ స్థిరమైన ఖర్చు అలాగే ఉండాలి అంటే నువ్వు 100 రూపీస్ మాత్రమే దాని మీద ఖర్చు చేయాలి అంటే నువ్వు ఎంత టీ శాతం వినియోగించాలి? ఓకే, సరే, ఎంత టీ శాతం తగ్గించాలి అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి. ఇక్కడ మనం చూసినట్టయితే 120 ఉన్నది 100, ఇక్కడ మన డిఫరెన్స్ ఎంత? 20/120 × 100. ఎంత తగ్గించాలి? 20 తగ్గించాలి. దేంట్లో? 120లో. సో అది మనకి వేసుకున్నాం. ఇక్కడ శాతం కనుక్కోవాలి కాబట్టి ×100. 0 0 క్యాన్సిల్, 2 1s 2 6 100/6 వచ్చింది. 100/6 క్యాన్సిలేషన్ చేసినట్టయితే 6తో 6 1s 6, నెక్స్ట్ మనకి 4 మిగులుతుంది. 6 6 36, మళ్ళా 4 మిగులుతుంది. 4/6 మిగులుతుంది లాస్ట్కి. 2 2s 2 3s, సో 16 2/3% అండి. ఓకే, ఎంత శాతం తగ్గించాలి? 16 2/3% నువ్వు తగ్గిస్తే ఓన్లీ నీ 100 రూపాయలకి నువ్వు తాగొచ్చు అనమాట. అది 20% టీ రేట్ పెరిగినప్పటికీ. నెక్స్ట్ ఆడ మనకు టీ ఇచ్చారు, మిగతా వాటిలో మనకు చాలా ప్రాబ్లమ్స్ ఈ మోడల్లో రావడం జరుగుతుంది, సో చూసుకోవాలి. నెక్స్ట్ సెర్మనీ అవార్డులు 1958లో ప్రారంభమైనాయంట. దీనిలో 28 విభాగాల్లో అవార్డులు ఇచ్చేవారంట 1958లో. 1993లో అయితే 81 విభాగాల్లో ఇచ్చేవాళ్ళు. 1958లో ఇవ్వబడిన అవార్డులు 1993లో ఇచ్చిన అవార్డులలో ఎంత శాతము? ఎందులో ఎంత శాతం అడిగారో గుర్తుపెట్టుకోవాలి. 1993లో అంట. 1993లో 1958లో ఇవ్వబడినటివి ఎంత శాతము అని. 1993లో 81 ఇచ్చారు, 1958లో 28 ఇచ్చారు. శాతం కనుక్కోవాలి కాబట్టి 100 వేసుకోవాలి ఇంటూ. చూసినట్టయితే 2800/81, 2800/81. 81తో చూసినట్టయితే మనకి 81 3s 81 4s పాయింట్. ఓకే, 5 ఆన్సర్ వస్తుంది. 34.5 ఈజ్ ద రైట్ ఆన్సర్. 34.5%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1993లో ఇవ్వబడిన అవార్డులు 1958లో ఇచ్చిన అవార్డులలో ఎంత శాతము? ఈసారి కింద ఏం రావాలి? 1958 రావాలి. 1958లో ఇచ్చిన అవార్డులలో 1993 ఇవ్వబడినటువంటి అవార్డులు ఎంత శాతము? ఓకేనా, 1993 ఎంత? 81/28 × 100. ఇది ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 8100/28. ఓకేనా, నెక్స్ట్ 289.2% అనేది వస్తుంది మనకి క్యాన్సిలేషన్ చూసుకున్నట్టయితే. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి నీవు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985 105 456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే
ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక తుమ్మెదల సమూహం ఉంది, అది ఎంతో ఇవ్వలేదు మనకి. ఓకే, అందుకు మనం ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుంటాం. ఒక తుమ్మెదల సమూహంలో 5వ వంతు కదంబం పువ్వు మీద వాడినాయంట. అంటే ఎక్స్లో 5 5వ వంతు 5th వంతు. థర్డ్ వంతు ఏంటంటే సిలిండరీ పువ్వుల మీద వాడాయి. ఓకే, వాలాయి. ఎక్స్లో 3 వంతు సిలిండరీ పువ్వుల మీద వాలాయి. ఈ 2 పువ్వుల సంఖ్య మధ్య భేదానికి అన్నారండి. సో భేదానికి అన్నప్పుడు మనం ఏం చేసుకుంటామంటే ఈ రెండింటి మధ్య భేదం చూద్దాం. భేదానికి 3 రేట్లు. వాళ్ళు భేదం అన్నారు, ఏది ముందు వేయాలి ఏది వెనక వేయాలి అని చెప్పలేదు కాబట్టి మనం ఆల్మోస్ట్ ప్లస్లోకి వచ్చినట్టే చూసుకుంటాం అన్నమాట వాల్యూ అనేది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఆ పూల మీద వాడిన తర్వాత అంటే ఇవన్నీ ఈ పువ్వుల మీద వాలాయి. ఇదైతే కదంబం పువ్వులు, ఇదైతే సిలిండరీ పువ్వులు, ఇదైతే మొత్తం అండి. ఓకే, లాస్ట్కి మిగిలింది ఏంటంట 10 తుమ్మెదలు ఖాళీగా ఉన్నాయి. ఏ సమూహం మీదకి వాలకుండా 10 తుమ్మెదల యొక్క సమూహం అనేది ఏ పువ్వుల సమూహం మీద వాలకుండా సైలెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకి మొత్తం తుమ్మెదలలో చూసినట్టయితే ఎంతో ఇవ్వలేదు కాబట్టి ఈ మొత్తం పువ్వుల్లో నుంచి మొత్తం 9లో నుంచి ఈ 9ని తీసేసామంటే ఉండేటివి ఖాళీగా ఉండే తేనెటీగలు తుమ్మెదలు అనేటివి వస్తాయి. ఎన్నంట 10 అంట. సో ఇది మనకు ఇచ్చినటువంటిది. ఎక్స్ మైనస్ ఈ పువ్వుల్ని తీసేస్తాము, ఈ 9ని తీసేస్తాము, మళ్ళీ ఈ 9లను కూడా తీసేయాలి. సో చూద్దాం. 5x - 3x ఇది మనము ఎల్సిఎం చేసే అంతలోనికి పంపిద్దాం. 3తో 3 1 జా 3 5 క్యాన్సిల్ అవుతుంది. 5x - 3x ఎంత 2x - 5. సో 2x - 5 = 10. ఇదంతా చూడండి. ఇప్పుడు మనం ఎల్సిఎం చేద్దాము. x - 5 x - 3 2x - 5 = 10. మొత్తం 9లో నుంచి ఈ ఒక పువ్వు మీద, రెండో పువ్వు మీద, మూడో పువ్వు మీద వాలినటువంటి 9లను తీసేసామంటే మిగిలిన 9లు వస్తాయి. ఆ మిగిలిన 9లు ఏంటంటే 10 9లని వాళ్ళే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. 5కి 3కి 5కి ఎల్సిఎం ఎంత 15 వస్తుంది. 5 3 5 5 1 జా 5 1 జా అంటే 5 3 జా 15 వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం లేదు, 1 ఉంది కాబట్టి సో 15x 5 3 జా పోతుంది కాబట్టి 3ని పైన ఇంటూ చేస్తాం. 3తో 5 టైమ్స్ పోతుంది కాబట్టి సో 5x 5తో 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 × 2x ఎంత 6x = 10. 15x ప్లస్లో ఉండేటువంటి ప్లస్ చేసేద్దాం ఫస్ట్. 15x - 6 ఒక 3 ఎంత 9 9 5 ఎంత 14 14x = 10 × 150. 15xలో నుంచి 14x పోతే ఒక x మిగులుతుంది. సో 150. ఓకేనా, 10 × 15 ఎంత 150. అంటే మొత్తం 9లు ఎన్ని అంటే 150 ఉన్నాయి. ఓకే, అర్థమైంది. ఇంకోసారి చెప్తాను. మొత్తం 9లు ఎంతో వాళ్ళు ఇవ్వలేదు. ఆ 9లు చూసినట్టయితే ఆ 9ల్లో ఒక x/5వ వంతు అంటే ఆ 9లు ఎంతో తెలియదు కాబట్టి మనం x అనుకున్నాం. ఆ 9ల్లో 5వ వంతు ఈ కదంబం పువ్వు మీద, ఆ 9లో 3వ వంతు సిలిండరీ పువ్వుల మీద. ఈ రెండింటి మధ్య భేదము. ఓకే, ఈ రెండింటి మధ్య భేదానికి 3 రెట్లు కొండమల్లె పువ్వుల మీద వాలాయంట. ఏది వాళ్ళకన్నా మిగిలినటివి ఏంటంటే లాస్ట్కి మిగిలింది 10 అనేటివి ఎక్కడికి వాళ్ళకన్నా గొమ్మ కూర్చొని ఉన్నాయంట. ఓకేనా, మొత్తం దాంట్లో నుంచి మనకి మొత్తం పువ్వుల మీద వాలినటివి కానీ తీసేసామంటే మనకు వచ్చిండేదే ఏంటంటే ఆన్సర్ 10 అనేది చూసుకుంటాం. అంటే ఎక్కడ వాళ్ళకన్నా గొమ్మ కూర్చొని ఉండేటువంటి 9లు. దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మెయిన్ ఆన్సర్ కనుక్కోవచ్చు. అలా కాకుండా ఇలా కూడా చేయండి. ఎలా అంటే మొత్తం 9లు మైనస్ ఈ పువ్వుల్లో నుంటివి తీసేయండి, ఈ పువ్వుల్లోనివి తీసేయండి, దీంట్లోది తీసేయండి బ్రాకెట్లోది, మైనస్ ఈ ఖాళీగా ఉండేటివి కూడా తీసేయండి =0 వేసుకుంటే కనుక మనకి ఈ మొత్తం సింప్లిఫై చేసినా కూడా సేమ్ 150నే ఆన్సర్ అనేది వస్తుంది. చూసుకోవచ్చు కావాలంటే. సో ఇలా డైరెక్ట్గా వేసుకుందాం అనమాట. ఇక్కడ మనకి ఎందుకని x - 3 x - 5 వేసుకున్నామంటే వాళ్ళు ఈ రెండింటి మధ్య భేదము అన్నారు కానీ ఏది ముందు వేసుకోవాలి ఏది వెనక వేసుకోవాలని చెప్పలేదు. సో మనం ఆల్మోస్ట్ ప్లస్లోకి వచ్చేటట్టుగా వేసుకున్నాం వాల్యూ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చతురస్ర వైశాల్యం కనుగొనటలో శేఖరు చతురస్ర వైశాల్య సూత్రాన్ని ఉపయోగించినాడంట. మరూఫ్ అనే ఆయన చతురస్రం చుట్టుకొలత సూత్రాన్ని ఉపయోగించాడంట వైశాల్యం కనుగొనటలో. ఓకేనా,
ఆసక్తికరంగా వారు ఇరువురి సమాధానాలు సంఖ్యాత్మకంగా సమానం అంట. అంటే ఆన్సర్ వచ్చేది నెంబరింగ్ పరంగా చూసుకుంటే ఒకటే ఆన్సర్ వచ్చింది. అంటే వైశాల్యం ఫార్ములా వేసి కనుక్కున్నా సపోజ్ 12 వచ్చింది అనుకుంటే చుట్టుకొలత చేసి చూసుకున్నా 12 వచ్చిందంట. ఓకేనా, సంఖ్యాత్మకంగా రెండింటికి ఈక్వల్ వచ్చింది అన్నారు. అంటే ఏంటి, చతురస్ర వైశాల్యము అనేది చతురస్ర చుట్టుకొలతతో ఈక్వల్ అయ్యింది అని. ఇదైతే వైశాల్యం ఫార్ములా, ఇదైతే చుట్టుకొలత ఫార్ములా అనమాట. ఓకే, a² = 4a వచ్చింది అని. వారిద్దరూ ఉపయోగించినటువంటి చతురస్రాల భుజం కొలత ఎంత? చతురస్ర వైశాల్యము = చతురస్ర చుట్టుకొలత వచ్చిందంట. అయితే భుజం పొడవు చూసినట్టయితే a² = 4a కదా. సో a²/a = 4. ఏని పక్కకు తెచ్చేసినాం, క్యాన్సిల్. a = 4. 4 అనేది రైట్ ఆన్సర్ అండి. ఓకే, భుజం కొలత అంటే 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, చతురస్రం యొక్క వైశాల్యం సంఖ్యాత్మకంగా చూసుకుంటే భుజం పొడవుకు 6 రెట్ల కన్నా తక్కువ అంట. చతురస్రం యొక్క వైశాల్యం a² అనుకుంటే భుజం పొడవు 6 రెట్ల కన్నా తక్కువ అంట. భుజం పొడవు a అనుకుంటే దీనికి 6 రెట్ల కన్నా తక్కువ, అంటే దీనికన్నా ఇది తక్కువ అని. ఓకేనా, ఇటు సపోజ్ నువ్వు భుజం కొలత 1 అనుకుంటే ఎంత అవుతుంది, 6 అవుతుంది. అదేవిధంగా 1² ఏమవుతుంది, 1 అవుతుంది. 6 కన్నా 1 తక్కువే కదా, సో వర్కౌట్ అవుతుంది. భుజం కొలత 2 తీసుకున్నప్పుడు 12. ఇక్కడ కనుక్కోమంది ఏంటంటే ఇలా సాధ్యపడే కొన్ని చతురస్రాల జాబితాని కనుగొనండి అన్నారు. a = 1 తీసుకుంటే జాబితా ఓకేనా వర్కౌట్ అవుతుంది. a = 2 తీసుకున్నా కూడా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే 2² అంటే 4 కాబట్టి. నెక్స్ట్ 3 తీసుకుంటాం. 6 3 = 18. 3² అంటే 9. 18 కన్నా 9 అనేది చిన్నదే కదా, సో వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ 4 తీసుకుందాం. 4 × 6 24. ఈ పక్క తీసుకుంటే 4² 16. సో 24 కన్నా 16 చిన్నది, వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ 5 6 30. 5² అంటే 25. సో 30 కన్నా చిన్నది, సో వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 6 చూద్దామా, 36 అండి. 6² ఎంత 36. సో ఈక్వల్ అవుతున్నాయి, మనకు అవసరం లేదు. ఈక్వల్ అవ్వకూడదు, మనకు క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి, దానికన్నా తక్కువ అవ్వాలంట. చతురస్రం యొక్క వైశాల్యం సంఖ్యాత్మకంగా చూసుకుంటే భుజాన్ని 6 రెట్లు చేస్తే దీనికన్నా ఇది తక్కువగా ఉండాలన్నాడు. సో 5తో ఆపేయచ్చు. a = 1 2 3 4 5 తీసుకున్నప్పుడు మనకు ఈ చతురస్రాలు ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రమ వృత్తాకార స్తూపం యొక్క ఘన పరిమాణం సంఖ్యాత్మకంగా దాని వక్రతల వైశాల్యానికి సమానంగా ఉండుట సాధ్యమా? అయితే ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఒక క్రమ వృత్తాకార స్తూపం యొక్క ఘన పరిమాణం అంట. ఘన పరిమాణం ఫార్ములా ఏంటి, స్తూపం యొక్క ఘన పరిమాణం వాల్యూమ్ ఫార్ములా πr²h. సంఖ్యాత్మకంగా దాని వక్రతల వైశాల్యానికి సమానంగా ఉంటుందా అన్నారు. సో ముందు ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే వక్రతల వైశాల్యం ఫార్ములా ఎంత, 2πrh. పై క్యాన్సిల్, 1 6 క్యాన్సిల్, h క్యాన్సిల్. r = 2. r = 2 అయితే అంటే రేడియస్ అనేది 2 అయినప్పుడు మనకి 2 ఈక్వల్ అవుతాయి అన్నమాట. అంటే స్తూపం యొక్క వాల్యూము ఈక్వల్ అవుతుంది, స్తూపం యొక్క వక్రతల వైశాల్యము ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు r = 2 తీసుకున్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, లీలా తన పుట్టినరోజున తేనీటి విందుకు కొంతమంది స్నేహితులకు ఆహ్వానం ఇచ్చిందంట. లీలా తల్లి వారికి వడ్డించడానికి కొన్ని ప్లేట్లను మరికొన్ని పూరీలను బల్లపై ఉంచారు. ఇది చాలా ఇంపార్టెంట్, చూడండి, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. లీలా ప్రతి ప్లేట్లో 4 పూరీలు ఉంచితే ఒక ప్లేటు ఖాళీగా మిగులుతుంది. కానీ ప్రతి ప్లేట్లో 3 పూరీలు ఉంచితే ఒక పూరీ మిగులుతుంది. పూరీ ప్లేట్లు తప్ప ఏం అర్థం కాదు ఇక్కడ. ఓకే, బల్లపై ఉంచిన ప్లేట్ల సంఖ్యను పూరీల సంఖ్యను కనుగొనండి. ఓకేనా, పూరీలు ఎన్ని ప్లేట్లు ఎన్నో కనుగొనాలి. ఫస్ట్ లాజిక్గా చూసుకున్నట్టయితే లీలా ప్రతి ప్లేట్లో 4 పూరీలు ఉంచితే ఒక ప్లేట్ ఖాళీగా మిగులుతుందంట. సపోజ్ ఇక్కడ ప్లేట్లు ఎన్ని మనకు తెలియదు. ఓకే, ఎక్స్ అనుకుందాం. ప్రతి ప్లేట్లో 4 పూరీలు, ప్లేట్లు అన్నీ ఎన్ని అంటే మనకి ఎక్స్ ప్లేట్లు ఉన్నాయండి. ఓకే, ప్రతి ప్లేటులో 4 పూరీలు పెట్టిందంట. లాస్ట్కి ఒక ప్లేట్ మిగిలిందంట. అంటే x-1 అంటే ఏంటి, ఒక ప్లేట్ని తీసేసాం. అన్ని ప్లేట్లలో నుంచి, మొత్తం ప్లేట్లలో నుంచి ఒక ప్లేట్ని తీసేసాము. ఇవి ఏంటివి, ఆమె వాడింది ఫంక్షన్కి వాడినాటివి x-1 ప్లేట్లాగా చూసుకుంటాం. మొత్తం ప్లేట్లు x అండి, దాంట్లో ఒక ప్లేటు మిగిలిపోయినది. ఎందుకు, పూరీలు 4 పూరీలు అనేటివి ప్లేట్లలో సరిపోయి ఒక ప్లేట్ మిగిలిపోయింది ఖాళీగా. ఓకేనా, అంటే ఆమె వాడిన ప్లేట్లు ఎన్ని, x-1. ఓకే,
ఎక్స్ మైనస్ 1. ఈ ఎక్స్ మైనస్ 1 అంటే ఏంటి? వాడినటువంటి ప్లేట్లు. ఈ వాడినటువంటి ప్లేట్లలో ఒక్కొక్క ప్లేట్లలో 4 పూరీలు పెట్టింది. ఓకేనా? ఇది మనకు పూరీలు ఎన్నో అనేది వచ్చేసింది, పూరీలు వాల్యూ అనమాట. ఇది ప్లేట్ల సంఖ్య, ఇదేమో పూరీలు. ప్లేట్ల సంఖ్య మనకు ఎన్నో మొత్తం అయితే తెలియదు కదా. ఒక ప్లేట్ మిగిలిపోయింది అన్నారు అంటే వాడినటివన్నీ, ఒక ప్లేట్ని తీసేస్తే మిగిలినటివన్నీ వాడినట్టే. ఓకేనా? ఎక్స్ మైనస్ 1 అంటే ఇది మనకు పూరీల సంఖ్య వచ్చింది. కానీ ప్రతి ప్లేట్లో 3 పూరీలు ఉంచితే ఒక పూరీ మిగులుతుంది. ప్లేట్ల సంఖ్య ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఒక్కొక్క ప్లేట్లో 3 పూరీలు కనుక పెడితే ఒక పూరీ ఎక్స్ట్రాగా మిగులుతుందంటాం. ఆ మొత్తానికి మనం ఏం చేసామంటే పూరీని ఈక్వల్గా చేసుకున్నాము, పూరీస్ని ఈక్వల్గా చేసుకున్నాం. ఇదైతే పూరీల వాల్యూ, ఇదైతే పూరీల వాల్యూ. ఎందుకంటే ఇది ప్లేట్ల సంఖ్య అండి, వాడినటువంటి ప్లేట్ల సంఖ్య. ఓకే, ఒక్కొక్క ప్లేట్లో 4 పూరీలు పెట్టిందంట. ఓకేనా? నెక్స్ట్ ఈ పక్క పూరీలు ఇంకొక ఈక్వేషన్ చూసుకుంటే 3 పూరీలు ఒక్కొక్క ప్లేట్లో పెడితే ఒక పూరి ఎక్స్ట్రా మిగిలిందంట. అంటే 3 ప్లేట్లు సరిపోగా 3 ప్లేట్లు, ఒక ప్లేట్కి 3 పూరీలు చొప్పున సరిపోగా ఒక పూరి మిగిలింది అని. ఇప్పుడు చేద్దాం. 4 × x - 1 = 3x + 1. ఓకేనా? నెక్స్ట్ 4x - 4 = 3x + 1. ఈ 3 ఈ పక్కకు వచ్చేసిందంటే ఓన్లీ x అవుతుంది. ఈ -4 ఈ పక్కకి వెళ్ళిపోయిందంటే +5 అవుతుంది. x = 5 అంటే ఏంటి? ప్లేట్లు కదా. x = 5 అంటే ఏంటి? ప్లేట్ల సంఖ్య 5. ఓకేనా? ప్లేట్లే కదా x అనుకున్నాము. సో ప్లేట్ల సంఖ్య 5. పూరీల సంఖ్య ఎంత? 3x + 1 తీసుకుందాం. రెండు ఈక్వేషన్లో ఏదైనా తీసుకోండి, రెండు ఒకే ఆన్సర్ వస్తుంది. 3 × 5 + 1 15 + 1 16. 16 పూరీలు, 5 ప్లేట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ప్లేట్లు ఇచ్చారు, ఇక్కడ పూరీలు ఇచ్చారు. సో అది మనం పూరీల్లోకి మార్చుకున్నామండి. ప్రతి ప్లేట్లో 4 పూరీలు ఉంచితే ఒక ప్లేట్ ఖాళీగా మిగులుతుందంట. మొత్తం ప్లేట్లు ఎన్ని? ఎక్స్ అనుకున్నాము. అంటే ఒక ప్లేట్ ఖాళీగా మిగులుతుందంట అన్ని పూరీలు సరిపోగా. అంటే ఎక్స్ - 1 ఒక ప్లేట్ని తీసి పక్కన పెట్టావు. అప్పుడు వాడింది ఎంత? ఎక్స్ - 1 ప్లేట్లు వాడావు నువ్వు. ఓకేనా? మొత్తం ఎక్స్ అయితే దాంట్లో ఒక ప్లేట్ తీసేసావు, ఎక్స్ - 1 ప్లేట్లు నువ్వు వాడావు. ఈ ఒక్కొక్క ప్లేట్లో 4 పూరీలు పెట్టావు. అంటే ఇప్పుడు పూరీల సంఖ్య వచ్చేసింది. ఈ ప్లేట్లు ఇది పూరీలు అనమాట. ఇక్కడ చూడండి, 3 పూరీలు ప్లేట్లలో ఉంచితే ఒక పూరీ ఎక్స్ట్రా మిగులుతుందంట. సో ఇది మనకి ఈక్వేషన్ అనేది. నెక్స్ట్ ఈ విధంగా వేసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏదైనా సంఖ్య దాని గణానికి సమానం అవుతూ వర్గానికి సమానం కానిది ఉంటుందా? ఉంటే కనుగొనండి. గణానికి సమానం అవుతూ వర్గానికి సమానం కాదంట. -1 తీసుకుంటే -1³ ఎంత? -1 అంటే దీనికి సమానమైనవి. వర్గం చూద్దాం. -1² ఎంత? 1. వర్గానికి ఏమో సమానం కాలేదు, గణానికేమో సమానమైంది. సో ఆన్సర్ ఏంటి? -1. 1 నుంచి 20 వరకు గల సంఖ్యలలో కొన్ని సంఖ్యలను ఉపయోగించి ఏ 2 పక్కపక్క సంఖ్యల మొత్తమైన ఒక ఖచ్చిత వర్గం అయ్యేటట్లు ఒక వరుసలో అమర్చండి. ఇది ఆల్రెడీ మనం చూసుకున్నాం, మేము ముందు లెసన్స్లో చూసుకున్నాము. అది పద్ధతి ఏంటంటే మనకి ఇక్కడ అన్ని బేసి సంఖ్యలు, ఇక్కడ బేసి కూడా కాదు, అన్నీ త్రిభుజ సంఖ్యలు అనేటివి వస్తాయి అన్నమాట. చూడండి, ఇక్కడ 1 + 3 ఎంత? 4 వర్గ సంఖ్య అవుతుంది. 9 వర్గ సంఖ్య, 25 వర్గ సంఖ్య, 36 వర్గ సంఖ్య. సో ఈ విధంగా ఎన్ని పక్కపక్కన ఉండేటివే కదా, ఇవన్నీ మనకు ట్రయాంగిల్ నెంబర్స్ అనేటివి అనుకుంటాము. ఇది మనకు 11th ప్రాబ్లం కూడా అయిపోయింది. ఓకే, మొత్తం మనకి ఇక్కడ 8th క్లాస్కి సంబంధించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. దీంతో 8th మ్యాథ్స్ అనేది మొత్తం కంప్లీట్ అయింది. 8th మ్యాథ్స్ వరకు చదువుకుంటే కనుక మీకు చాలా ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు. దీంతో మ్యాథ్స్ 8th మ్యాథ్స్ 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట, ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి న్యూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ రెండు ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే
ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం.